మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుల్వామా ఉగ్రదాడిలో మాస్టర్ మైండ్ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పింగ్లాన్ ప్రాంతంలో ఓ ఇంట్లో 2 ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారం తెలుసుకున్న భద్రతా బలగాలు అర్ధరాత్రి ఆ ఇంటిని ముట్టడించాయి. కానీ సైనికుల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. దాదాపు 10 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్లో ఎట్టకేలకు 2 ఉగ్రవాదులను మట్టుబెట్టారు. హతమైన ఉగ్రవాదులను ఘాజీ, కమ్రాన్గా గుర్తించారు. వీరిద్దరూ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందినవారని, ఆర్మీ కాన్వాయ్పై దాడి వెనుక వీరిద్దరి హస్తం ఉన్నట్టు ఇప్పటికే దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అయితే ఎదురుకాల్పుల్లో 4 సైనికులు మరణించారు. మరణించిన వారిలో ఓ మేజర్ కూడా ఉన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఇంటి యజమాని కూడా కాల్పుల్లో మరణించాడు. ఆర్మీ కాన్వాయ్పై దాడి చేసిన వారిని మట్టుబెట్టడంతో సైనిక బలగాలు విజయం సాధించినట్టయింది. ఇక ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం ఆర్మీ కాన్వాయ్పై జరిగిన దాడికి అతి సమీపంలోనే ఉంది. ఇదిలా ఉంటే 4 రోజుల్లో మరణించిన సైనికుల సంఖ్య 45కు చేరింది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. పుల్వామా ఉగ్ర దాడి ఘటనకు సైనికులు ప్రతీకారం తీర్చుకున్నారు. ఈ ఘటనకు మాస్టర్ మైండ్గా ఉన్నటువంటి రషీద్ను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఆయనతో పాటు కమ్రాన్ అనేటువంటి మరో ఉగ్రవాదిని చంపాయి. ఈ ఉగ్రవాదులకు ఆశ్రమిస్తున్నటువంటి ఇంటి యజమాని కూడా ఎదురుకాల్పులో చనిపోయారు. మొత్తానికి ఇది ఒక భారత సైనికులు సాధించిన కీలక విజయంగా మనం భావించాలి. దేశం అంతా కూడా రగిలిపోతోంది పుల్వామా దాడి ఘటన పైన. సో దానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ప్రధానమంత్రి ప్రకటించారు. సో ఆ నేపథ్యంలో రాత్రి నుంచి కూడా ఈ ఎన్కౌంటర్ను చేపట్టాయి. ఎన్కౌంటర్లో 4 సైనికులు మరణించగా అందులో ఒకరు మేజర్ కూడా ఉన్నారు. కానీ కీలకమైనటువంటి ఈ పుల్వామా దాడి ఘటనకు మాస్టర్ మైండ్గా ఉన్నటువంటి రషీద్ను భద్రతా బలగాలు కాల్చి చంపడం ఈరోజు ఒక పెద్ద విజయంగా భావించవచ్చు. ఈ అత్యంత సమీపంలో ఈ లేతల్ అనేటువంటి ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి పింగ్లా అనేటువంటి గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్నటువంటి సమాచారం సైనికులకు అందింది. సో గత అర్ధరాత్రి నుంచి కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఇంటిని పూర్తిగా భద్రతా బలగాలు 2 వైపుల నుంచి 4 వైపుల నుంచి కూడా చుట్టుముట్టారు. కార్డన్ ఆఫ్ సర్చ్ ఆపరేషన్స్ మొదలుపెట్టాయి. సో కంటిన్యూస్గా రాత్రి నుంచి జరుగుతున్నటువంటి ఆపరేషన్లో జైషే మహమ్మద్ కమాండర్ అయినటువంటి రషీద్ను భద్రతా బలగాలు ఈ ఎన్కౌంటర్లో కాల్చి చంపాయి. ఆయనతో పాటు మరొక ఉగ్రవాది కమ్రాన్ను, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నటువంటి ఇంటి యజమాని కూడా ఈ ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు కాల్చి చంపడం ఒక కీలకమైనటువంటి విజయంగా మనం భావించవచ్చు. మొత్తానికి భారత సైనికులు దీనికి ఒక ప్రతీకారం తీర్చుకున్నారు పుల్వామా దాడి ఘటనకు. ఇంకా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ మేనల్లుడైనటువంటి కమ్రాన్ కోసం కూడా గాలింపు జరుగుతున్నాయి. అతను కూడా అదే ప్రాంతంలో ఉండొచ్చు అనేటువంటి అంచనాలు వస్తున్నాయి. సో అతని కోసం సోదాలు ఇంకా జరుగుతున్నాయి. మొత్తం ప్రాంతానంతా కూడా భద్రతా బలగాలు జల్లెడబడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ చాలా మాస్టర్ మైండ్గా ఉన్నటువంటి ఈ రషీద్ను మాత్రం ఈరోజు కాల్చంపడం ఒక నైతికమైనటువంటి విజయంగా మనం భావించవచ్చు. అట్లాగే మసూద్ అజార్ మేనల్లుడైనటువంటి ఉమర్ అనేటువంటి వ్యక్తి ఇక్కడే ఉండి వీటన్నిటిని ఎగ్జిక్యూట్ చేశాడు. సో అతని కోసం ప్రస్తుతం గాలింపు కొనసాగుతుంది. అతను కూడా ఈ ఇంట్లో ఉంటారనేటువంటి ఒక అనుమానాలు వస్తున్నాయి. సో ఇంటినంతా కూడా పూర్తిగా అదుపులోకి తీసుకొని భద్రతా బలగాలన్నీ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఓవరాల్గా సౌత్ కాశ్మీర్లో ఎక్కడైతే ఈ ఉగ్రవాదుల ప్రాబల్యం ఎక్కువ ఉందో అనంతనాగ్, పుల్వామా, బారాముల్లా ఈ 3 జిల్లాల్లో ప్రధానంగా సైనికులు అణువణును గాలిస్తున్నారు. మొత్తం ఈ ఘటనకు ఎవరైతే బాధ్యులైతే ఉన్నారో జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు, వారికి ఆశ్రయం కల్పిస్తున్నటువంటి వ్యక్తులు, సానుభూతి పరులందరినీ కూడా వారికి గట్టి బుద్ధి చెప్పే దిశగా, ప్రతీకారం తీర్చుకునే దిశగా సైనికులకు పూర్తిగా ఇప్పటికే స్వేచ్ఛ ఇచ్చామని ప్రధానమంత్రి ప్రకటించారు. సో ఆ నేపథ్యంలోనే రాత్రి నుంచి ఆపరేషన్స్ జరుగుతున్నాయి. సో ఆ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఇంటి యజమాని కూడా కాల్చి చంపారు. సో ఓవరాల్గా ఈ ఘటనలో 4 సైనికులు వీరమరణం పొందారు. ఒక మేజర్ చనిపోగా 3 సిపాయిలు కూడా ఈ ఘటనలో మరణించినట్టు ఇప్పటివరకు సమాచారం వస్తోంది. ఇక మరోవైపు దౌత్యపరంగా కూడా పాకిస్తాన్ను ఏకాకి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అన్ని దేశాలు సుమారు 40 దేశాలు ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలన్నిటిని కూడా ఖండించాయి. సో పాకిస్తాన్కు ఎంఎన్ఎఫ్ స్టేటస్ను కూడా భారత్ రద్దు చేసింది. సో అనేక రకాలుగా భారత్ పాకిస్తాన్ను అంతర్జాతీయ సమాజంలో ఏకాకి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ నేపథ్యంలోనే పాకిస్తాన్ కూడా అప్రమత్తమై దేశంలో నిన్న ఇస్లామాబాద్లో ఒక సమావేశం నిర్వహించి అన్ని దేశాలకు సంబంధించినటువంటి రాయబారులను
ఇటు ఆఫ్రికాకు సంబంధించి ఇటు యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి అన్ని దేశాల రాయబారులను పిలిపించి పుల్వామా ఉగ్రదాడి ఘటనలో తమ హస్తమేమీ లేదు, లోకల్గా ఉన్నటువంటి యూత్ మాత్రమే దీనికి పాల్పడింది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇప్పటికే భారత్ దీనికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలన్నిటిని కూడా అంతర్జాతీయ సమాజానికి షేర్ చేస్తుంది. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ పాకిస్తాన్లోనే ఉన్నాడు. ఆయన మేనల్లుడు ఉమర్ ఈ మొత్తం ప్రణాళికను ఎగ్జిక్యూట్ చేశాడు. ఇప్పటికే కొద్దిసేపటి కిందట జరిగినటువంటి ఎన్కౌంటర్లో వీరికి సంబంధించినటువంటి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి కమాండర్ రషీద్ ఘాజీని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. కమ్రాన్ అనేటువంటి మరో ఉగ్రవాదిని కూడా కాల్చి చంపాయి. ఈ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ మేనల్లుడైనటువంటి ఉమర్ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. సో అతని కోసం ప్రస్తుతం భద్రతా బలగాలు గాలింపులు జరుపుతున్నాయి. అతన్ని కూడా పట్టుకొని వారి దగ్గర నుంచి అన్ని విషయాలను రాబట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో ఈ విషయాలన్నిటిని కూడా రాబట్టి అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ను నిలబెట్టేటువంటి ప్రయత్నం జరుగుతోంది. థ్యాంక్ యూ వెంకటేష్.